పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ దిశగా గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఇరాన్ కు వార్నింగ్, ఖమేనీ కిడ్నాప్ మిషన్ కు రంగం సిద్ధం. మధురోను కిడ్నాప్ చేసినట్టే ఖమేనీని ఎత్తుకెళ్లబోతున్నారా? You're saying stop entertaining, stop talking to them? Didn't say that, we didn't discuss that. I'll talk to them as long as I like, and we'll see if we can get a deal with them, and if we can't, we'll have to go to phase 2. Phase 2 will be... పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలే ఇవి. నెతన్యాహుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, మనం ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి, లేదంటే ఇరాన్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది జరగాలని నేను కోరుకోవట్లేదు. ఒకవేళ వారు ఒప్పందం చేసుకోకపోతే కథ వేరేలా ఉంటుంది అని బెదిరింపులకు దిగాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడితో భేటీ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలపై ట్రంప్ తన అభిప్రాయం అడిగారని పేర్కొన్నారు. ఏ ఒప్పందమైనా దాని స్వరూపంపై తనకు అనుమానాలున్నాయని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ భద్రత దృష్ట్యా ఒప్పందం కేవలం అణు కార్యక్రమానికే పరిమితం కాకుండా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, ఇరాన్ మద్దతు గల ప్రాంతీయ ఉగ్రవాద ముఠాలు, గాజా, మిడిల్ ఈస్ట్లోని ఇతర భద్రతా అంశాలను ఒప్పందంలో చేర్చాలని స్పష్టం చేశారు. కట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీన్లోకొచ్చారు. ఈసారి తన మనసులో మాట బయటపెట్టేశారు. ఇరాన్లో పాలన మార్పు హింట్స్ ఇచ్చారు. If they give us the right deal, we won't do that. But, historically they haven't done that. ఇరాన్లో అధికార మార్పు జరిగితే అదే ఉత్తమం. త్వరలోనే అది కూడా జరిగే అవకాశం ఉంది. ఇకపై ఈ విషయంలో ఆలస్యం చేయదలుచుకోలేదు. 47 ఏళ్లుగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఒకేసారి పూర్తిగా ముగిస్తే మంచిదే. చర్చలు విజయవంతమవుతాయని అనుకుంటున్నా. విఫలమైతే అది ఇరాన్కు చాలా చెడు అవుతుంది అనేది ట్రంప్ ప్రకటన సారాంశం. ట్విస్ట్ ఏంటంటే, ఇరాన్ తన అణు కార్యక్రమంపై తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి పెంచుతూ ట్రంప్ సర్కార్ మిడిల్ ఈస్ట్ కి 2వ విమాన వాహక నౌకను పంపాలని నిర్ణయించింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదో కాదు, ఇటీవల నికోలస్ మదురో కిడ్నాప్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకగా పేరుకాంచిన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ప్రస్తుతం కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో ఉన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు ఫోర్డ్ కూడా చేరబోతోంది. ఒకవేళ టెహ్రాన్తో ఒప్పందం కుదరకపోతే యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అవసరం అవుతుందని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇక్కడ కనిపిస్తున్న నౌకే గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇది అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. 337 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 76 మీటర్ల ఎత్తు ఉన్న ఈ నౌక ఢిల్లీ కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ నౌక బరువు అక్షరాల 1,00,000 టన్నులు. హౌరా వంతెన నిర్మాణం కోసం ఉపయోగించిన ఉక్కు బరువుకు దాదాపు 4 రెట్లు అదనంగా ఈ నౌక బరువు ఉంటుంది. ఈ మాన్స్టర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దాదాపు 90 యుద్ధ విమానాలు, 4,500 మంది సిబ్బందిని క్యారీ చేస్తుంది. వాటిలో F-35, FA-18 సూపర్ హార్నెట్, E-2D అడ్వాన్స్డ్ హాకీ, EA-18 జిగ్రోలర్ ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, MH-60 హెలికాప్టర్లు ఉన్నాయి. మరోవైపు అమెరికా యుద్ధ నౌక ప్రమాదకర ఆయుధాలు మోసుకెళ్తోంది. యుద్ధ రంగంలో అతి భయంకరంగా పోరాడే ఈ యుద్ధ నౌక గతంలో అమెరికా పక్షాన గర్జించింది. ఎర్ర సముద్రంలో భారీ శత్రు మిసైళ్లను తిప్పికొట్టింది ఈ నౌకే. మళ్లీ ఇంతకాలం తర్వాత ఇరాన్పై దాడి కోసమే అన్నట్టుగా పర్షియన్ గల్ఫ్ దిశగా దూసుకువెళ్తోంది. ఇది సీన్లోకి దిగితే ఎలా ఉంటుందో మదురో కిడ్నాప్తో ప్రపంచమంతా చూసింది. కానీ ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి ఈ నౌకనే ఎందుకు రంగంలోకి దించుతున్నారు? ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. టెహ్రాన్పై తీవ్ర ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే మిడిల్ ఈస్ట్కు గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను పంపుతున్నారు. తన దారికి రాకపోతే వెనజులా నేతకు పట్టిన గతే పడుతుందని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇరాన్లో పాలన మార్పు జరిగే అవకాశం ఉందని హింట్స్ ఇవ్వడం వెనుక వ్యూహం ఇదే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తన దారికి రాకపోతే ఖమేనీని కిడ్నాప్ చేసి ఇరాన్లో పాలన మార్పు జరిగేలా చేస్తామని హెచ్చరిస్తున్నాడట. ఒకవేళ ఇరాన్ కనుక ట్రంప్ బెదిరింపులకు లొంగకపోతే నిజంగానే సైనిక చర్య ద్వారా ఆ పని చేయడానికి అవకాశాలు లేకపోలేదు. ఖమేనీని కిడ్నాప్ చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ
ఖమేనీ స్థానంలోకి ఎవరొస్తారు? నూతన పాలకులను ఇరాన్ ప్రజలే ఎన్నుకుంటారని ట్రంప్ చెబుతున్నాడు. ఇక్కడే సీన్లోకి ఇరాన్ యువరాజు రెజా పహ్లావి వచ్చారు. ఇరాన్ ప్రజలను నిరసనలు మరింత తీవ్రతరం చేశాయని ప్రవాసంలో తలదాచుకున్న పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ప్రపంచ దేశాలు అండగా ఉంటాయని పేర్కొన్నాడు. సో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తే అతడే ఇరాన్ను ఆ దేశ యువరాజే పాలించే అవకాశం ఉంది.